ఈ సంవత్సరం ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కదండి. ఋతుపవనాలు ఎంటర్ అయ్యాయి అంటున్నారు కానీ ఆ ఎఫెక్ట్ ఎక్కడా కనిపించట్లేదు. నేనైతే మా వంటగది తలుపేసుకొని వంట చేసుకుంటున్నాను, లేకపోతే వేడి వచ్చేస్తుంది లోపలికి. చల్లగా పాలు పోసుకొని ములక్కాయ ఇగురు కూర వండుదామని ములక్కాయలు కట్ చేసి పెట్టాను. ములక్కాయలను శుభ్రంగా కడిగి పొట్టు తీసి కట్ చేశాను. ఆ ములక్కాయ ముక్కలకి ఈ మాత్రం ఉల్లిపాయ పచ్చిమిర్చి సరిపోతుందండి. పోపు కూడా ఎక్కువ పట్టదు. జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు ఉంటే సరిపోతుంది. ముందుగా ములక్కాయ ముక్కల్ని 2-3 నిమిషాలు నూనెలో వేయించి తీసుకోవాలి. ఆ విధంగా వేయించుకుంటే ములక్కాయ ముక్కలో ఉన్న పసరతనము, పిలుసుతనము పోయి ముక్క కూడా విడిపోకుండా ఉంటుంది. అదే నూనెలో జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలి. అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. సరిపడినంత ఉప్పు పైన చల్లితే ఉల్లిపాయ త్వరగా వేగుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాము. మూత తీసి చూద్దాము. ఇదిగోండి, ఉల్లిపాయ మగ్గుతుంది. బాగా రెడ్గా వేయించుకోవాలి. బాగానే వేగింది. ఇప్పుడు కారం, తగినంత కారం, పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని తగినంత నీరు పోసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాము. ఉల్లిపాయ తరుగు ఉప్పు, కారం, పసుపుతో బాగా ఉడికింది. బాగా మిక్స్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు వేసుకోవాలి. ఆ వేగిన ఉల్లిపాయల్లో ములక్కాయ ముక్కలను కూడా బాగా కలుపుకొని కొద్దిగా నీరు పోసి ఈ ములక్కాయ ముక్కలు ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ములక్కాయ ముక్కలు మునిగేంత వరకు నీరు పోసి బాగా కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయ, ఆ నీరు, ములక్కాయ ముక్కలు బాగా కలిసినట్టు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ములక్కాయ ముక్క ఉడికినంత వరకు కూడా ఉడకనివ్వాలి. ములక్కాయ ముక్కని 2 వేళ్ళతో నొక్కి చూస్తే మెత్తగా ఉంటే ములక్కాయ ముక్క ఉడికినట్టు. ఇప్పుడు తగినన్ని పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ పాలు దగ్గర పడినంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. ఉప్పు సరి చూసుకోవాలి. ఉప్పు తగ్గితే మళ్ళీ ఇప్పుడే ఉప్పు కలుపుకోవాలి. కొంచెం తగ్గిందండి, అందుకు ఉప్పు వేసాను. ములక్కాయ కూర పాలల్లో బాగా ఉడికింది. డిష్ అవుట్ చేసుకుందాం. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.